పంట పొట్టదశకొచ్చింది. 1-2 తడులకు నీరిస్తే సరిపోతుంది. పంట చక్కగా చేతికొస్తుంది. కొన్ని చోట్ల సాగునీటి తిప్పలు తప్పడం లేదు. నిర్మల్ జిల్లాలో రైతులు సాగునీటి కోసం ఆందోళన బాట పట్టారు. ఇరిగేషన్ కార్యాలయాన్ని ముట్టడించి తమ గోడును వెళ్లబోసుకున్నారు. అక్కడ అధికారులు స్పందించకపోవడంతో కలెక్టర్ వద్దకెళ్లారు. ఒక్క నిర్మల్ జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. అన్నదాతపై ప్రకృతి పగబట్టింది. పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షం కురిసింది. దీంతో చాలా చోట్ల పంటలు నేలకొరిగాయి. మరికొన్ని చోట్ల చివరి తడికి నీరు లేక అన్నదాత గుండెలు బాదుకుంటున్నాడు. నిర్మల్ జిల్లాలో కొన్ని చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. పంట పొలాలకు సాగునీరు లేక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కడెం ప్రాజెక్టు చివరి ఆయకట్టుకు ఉన్న పంట పొలాలకు సాగునీరు అందడం లేదు. దీంతో పొట్ట దశకు వచ్చిన మొక్కజొన్న పంటలకు సాగునీరు అందక ఎండిపోతున్నాయి. సాగునీటి కొరత గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ ఏం లాభం లేకపోయింది. చేతికొచ్చిన పంట కళ్ళెదిటే ఎండిపోవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. చేసేదేమీ లేక కడెం మండల కేంద్రంలో గల ఇరిగేషన్ శాఖ కార్యాలయాన్ని దేవునిగూడెం, అంబర్పేట్ గ్రామాల రైతులు ముట్టడించారు. D1, D2 మాకు పొలాలు మొత్తం తెల్లకొలికెళ్తుంది. నీళ్లు లేక ఎగులారిపోతున్నాయి. పూర్తిగా చనిపోయిన తర్వాత మీరు నీళ్ళు ఇచ్చి కూడా ఏ ప్రయోజనం లేదు. అదే ఒక 2 రోజుల ముందు ఇచ్చిండ్రనుకో మీరు జీగాంజి పోసినట్టు అవుతుంది. మీరు మా ఎమ్మెల్యే గారు కూడా పట్టించుకొని పై ఆఫీసర్లకు ఫోన్ చేసి దయచేసి విడిపించగలరని రైతుల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. చేతికొచ్చిన పంటకు నీరందకపోవడంతో తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యాలయం ముందు ఉండి ప్రాజెక్టు ఉన్నతాధికారులకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. ఫోన్ చేసి గోడు వినిపించినప్పటికీ అధికారులు ఏమాత్రం కరుణించలేదు. ఇరిగేషన్ కార్యాలయంలో 2 గంటల పాటు బైఠాయించి ఆందోళన తెలిపారు. నీటి విడుదల అంశంపై ఇరిగేషన్ అధికారుల నుంచి సమాధానం రాలేదు. దాంతో నిర్మల్లో గల కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చారు. తమ పంట పొలాలను కాపాడాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభివన్ను కలిసి కడెం, సదర్మాట్, మొర్రిగూడెం, చిన్న బెల్లాల, పెద్ద బెల్లాల రైతులు కోరారు. పొలాలు పొట్టదశకు వచ్చాయని చివరి తడికి సాగునీరు అందజేయాలని విన్నవించారు. లేదంటే తాము పంట నష్టపోతామని కలెక్టర్కు వివరించారు. ఈరోజు కడెం ప్రాజెక్టు ఇరిగేషన్ ఆఫీస్ వరకు వచ్చి ఎండుతున్న పొలాలకు వెంటనే వాటర్ కావాలని, మరియు అధికారులు కూడా ఇక్కడ ఇరిగేషన్ ఆఫీసర్కి వచ్చినాం. ఇక్కడ ఎవరు లేరు. వాళ్ళు వచ్చి కూడా మాకు సమాధానం ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే ఎండుతున్న పొలాలను మేము ఇక్కడ ఎంత కొట్లాడినా కూడా కాకపోతే వాటర్ లేవు అంటుర్రు. కానీ కంపల్సరీ వాటర్ ఇవ్వకపోతే ఇన్ని రోజులు ఇచ్చిన వాటర్ కూడా ఎలాంటి ఫలితాలు ఉండవు. కాబట్టి మాకు వెంటనే వాటర్ కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కంపల్సరీ అధికారులు కావచ్చు, ఇప్పుడు ఉన్న ప్రజెంట్లీ ఉన్న ఖానాపూర్ ఎమ్మెల్యే వేడుమ బొజ్జు గారు కూడా అధికారులతో మాట్లాడి మాకు వాటర్ ఇప్పియాలని కోరుచున్నాం. వరి, మొక్కజొన్న పంటలకు ఒక్కతడి నీరు అందజేస్తే సరిపోతుందని రైతులు చెబుతున్నారు. లేదంటే పంట తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. పంట పెట్టుబడి కోసం అప్పు చేశామని, కష్టాల్లో ఉన్న తమపై దయ చూపాలని నిర్మల్ కలెక్టర్ను అభ్యర్థించారు.